క్రీస్తుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవవాక్యముతో నాయన నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లల యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము మొదటి 14 వచనాలు చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రవచనము చూస్తాం. ప్రొఫెసీ. యెహెజ్కేలును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ప్రవచించడానికి పిల్లలు ఆయన he has professed against ఆ చుట్టుముట్టున్న దేశాలన్నింటినీ గురించి కూడా ప్రవచించినట్టుగా చూస్తాం. యెహెజ్కేలు గురించి ఒక ప్రత్యేకమైన 33 అధ్యాయంలో అంటాడు కదా, ఐ మేడ్ యు వాచ్మెన్ అంటాడు. అంటే దేవుడు అంటాడు ఒక కావలి కుక్కలని నేను ఏర్పాటు చేసుకుని అంటాడు. కావలి ఒక పాస్టర్ కూడా అలాగే ఉండాలి నిజంగానే. షుడ్ బి వాచ్మెన్, వాచ్ డాగ్ లెక్క వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వీఆర్ హియర్ టు వార్న్ పీపుల్, గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను హెచ్చరించడానికి ఉన్నట్టుగా చూస్తామంటే ఎవరి పాపాలైతే ఒకవేళ నువ్వు కనుక హెచ్చరించావనుకో వాడు మారు మనసు పొంది వాడు రక్షణ పొందితే మంచిది. వాడు మారు మనసు పొందకపోతే వాడి పాపాలు వాడి మీద ఉంటే వాడి చావుకు నేను బాధ్యం చేయను. ఒకవేళ వాడి పాపాలు నువ్వు చూసి నువ్వు హెచ్చరించకపోతే వాడి పాపంలో చనిపోతే ఐ విల్ మేక్ యూ అకౌంటబుల్ అంటాడు. అందుకే దైవజనుడు అలాగ ఉండాలంట. ప్రవచిస్తుంటాడు అందరి గురించి. ఏదోము గురించి ప్రకటిస్తాడు. పిల్లలు చూసినప్పుడు ఆయన చూసినప్పుడు తూరును గురించి ప్రకటిస్తాడు. ఆ తర్వాత పిల్లలు చూసినప్పుడు ఐగుప్తును గురించి వ్యతిరేకంగా ప్రవచిస్తాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు ఇజ్రాయెల్లో ఉన్న కొండల గురించి కూడా ప్రవచిస్తాడు. యెహెజ్కేలు నిజంగా ప్రవచనాలు అన్ని ఇస్తుంటాడు. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం పిల్లలు. ఈ ప్రవచనము మన యేసు ప్రభు వారి యొక్క ఆయన పరిచర్యకు ఆయన రాకడకు చాలా దగ్గరగా ఉంది పిల్లలు. లింక్ ఇట్ పిల్లలు అది చెప్తున్నారు. ముందుకెళ్ళినప్పుడు వాక్యంలో వెళ్తాం. మొట్టమొదటి చూసినప్పుడు దేవుడు ఇక్కడ చూస్తారు కదా, యెహోవా ఆత్మ పిల్లరా యెహెజ్కేలు మీదకి బలంగా వచ్చిందంటాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ పవర్ఫుల్లీ అపాన్ హిమ్. బలముగా యెహెజ్కేలు మీద ఉన్నట్టుగా చూస్తాము. ఆ బలముగా ఉన్న ఆత్మ యెహెజ్కేలు ఏం చేస్తుంటే ఒక లోయలోకి తీసుకెళ్ళింది అంటాడు. ఏంటమ్మా? ఒక లోయలోకి తీసుకెళ్ళింది. ఆ లోయలో చూసినప్పుడు అన్ని ఎముకలే ఉన్నాయంట. ఎముకల గురించి మాట్లాడినప్పుడు మామూలు ఎముకలు కాదమ్మా. ఎలా అంటాడు? దే ఆర్ వెరీ డ్రై బోన్స్. చచ్చి చాలా కాలం అయిందన్నట్టు. ఇప్పుడు దేవుని వాక్యపాలన చూసినప్పుడు వెరీ డ్రై బోన్స్ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక అంటే పిల్లరా అన్ని సంవత్సరాలు అయిన తర్వాత జీవము యొక్క అవకాశాలు ఏమీ లేని అన్నట్టు. అలాంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో తీసుకెళ్ళాడు. ఒక్కటి రెండంటే కానీ గొప్ప ఎముకలు ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయంట. లెక్క పెట్టాలన్న బొక్కలు ఉన్నాయంట. యెహెజ్కేలును అక్కడ తీసుకెళ్ళినప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు. యెహెజ్కేలుతో అంటాడు, ఈ యొక్క ఎండిన ఎముకల్లో జీవము వస్తుందా అని అడిగాడంట. యెహెజ్కేలు ఏమనాలి? ఏమో ప్రభు నాకేం తెలుసు, నీకే తెలుసు అంటాడు. ఈ ఎండిన ఎముకల్లో, చచ్చుబడిన ఎముకలు, ఎందుకు పనికి మాని స్థితిలో ఉన్న ఈ ఎముకల్లో జీవము వచ్చునా అని యెహెజ్కేలునప్పుడు యెహెజ్కేలు అంటాడు, ఏమో దేవా అది నీకే తెలుసు. ఎందుకంటే నిజంగా దైవజనుడు కాకపోతే ఆ మాట అనేవాడు కాదమ్మా. ఆ మాటలు చాలా గొప్ప అర్థం ఉంది. దైవజనుడు అనడానికి ఆ మాటనే సాదృశ్యం. ఎందుకంటారా? జస్ట్ దేవుడు ఇప్పుడు రివీల్ చేస్తున్నమాట. ఎందుకంటే ఒకవేళ దైవజనుడు కాకుండా ఏదో మామూలు వ్యక్తిని అడిగాడు అనుకో, బ్రతుకుతాంటే బతకవు చచ్చిపోయినాయి అంటాడు కదా. జనరల్గా ఏమనాలి? దైవజనుడు కాక ఎందుకంటే దైవజనుడు ఎందుకంటున్నాడు పిల్లరా? లైఫ్కి వచ్చే అవకాశం లేదు అనాలి కదా. కానీ ఈయన ఏమన్నా ఆయన మాటలు ఈయన జవాబులో నిజంగా దేవుని యొక్క శక్తిని అక్కడ చెప్తున్నారు. ఏమో నీకే తెలిసిపడే గాడ్ క్యాన్ మేక్ దెమ్ అలైవ్. హి హ్యాస్ దట్ ఫెయిత్. హల్లెలూయా. ఆ దైవజనుడు దేవుని శక్తి ఎరిగిన వాడు కాబట్టి అంటాడు, ఈవెన్ దో దే డ్రై యూ కెన్ మేక్ ఇట్ అలైవ్. దట్ ఈస్ మై ఫెయిత్. ఓన్లీ యూ నో దట్. అవి జీవములో రావాలా,
అవి చచ్చినట్టు ఉండాలా, అవి పనికి వస్తాయా, అవి పనికి రావా అనే సంగతి కేవలం నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఐ డోంట్ నో, ఓన్లీ యూ నో దట్. బట్ యూ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు లైఫ్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. చాలా విషయాల్లో మనం కూడా చచ్చిపోయింది ఏంటంటే, అబ్రహాముని గురించి మాట్లాడినప్పుడు ఇంట్రడక్షన్కి వస్తేపు ఉంటుంది. అబ్రహాముని గురించి మాట్లాడినప్పుడు శారమ్మ నవ్విందంట 90 ఏళ్ళ పిల్లలు. శారమ్మ నవ్విన సంగతి అబ్రహాం కూడా నవ్వాడు తెలుసాము. 17వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. ఆదికాండంలో అంటాడు కదా, అబ్రహాం అంటే నవ్విండు కానీ మహా తెలివైనడు, నేలకు మొహం వేసి దేవునికి సాష్టాంగ పడ్డ కింద చూసి నవ్విండంట. అంటే దేవుని తెలియదు అని తెలుసు కానీ కొన్నిసార్లు వదిలేస్తాడు దేవుడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఆయన తెలియదని లేదు. అబ్రహాము కూడా నవ్వాడంట. 100 ఏళ్ళప్పుడు నాకు పిల్లలు పుట్టడం ఏంటి, శారమ్మ కనడం ఏంటి, 90 ఏళ్ళు అంటాడు కదా. అంటాడు అబ్రహాం ఇస్సాకును కన్నప్పుడు చచ్చిన వాడై ఉండెను, మృతతుల్యమైన గర్భములో నుంచి దేవుడు సజీవమైన వంశమును ఆయన తీసుకొచ్చాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు అందుకే హెజ్కేలు దైవజనుడు కాబట్టి ఆయన ఈ మాట అంటున్నప్పుడు అంటున్నాడు, యు నో గాడ్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఏ సమస్యలు మీరు చావు దశలో ఉన్నాయి, ఏ సమస్యలు పడబడిపోయినా, ఏ సమస్యలో మీరు విడిచిపెట్టారో, ఇది ఎప్పటికీ కావు, ఇది కాని స్థితిలో ఉన్న గాడ్ సేస్ ఐ కెన్ మేక్ ఇట్ అలైవ్ రైట్ నౌ. హల్లెలూయా. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు చూసినప్పుడు వెల్కమ్ బ్యాక్. అందుకోసం కిందకి వచ్చినప్పుడు కిందకి వస్తాను. దేవుని వాక్యం ఆ పిల్లలు అంటున్నప్పుడు అప్పుడు అంటాడు, గాడ్ సెడ్ ప్రొఫెస్, ప్రవచించమన్నట్టుగా చూస్తా. ఆ ఎముకల్ని చూచి ప్రవచించాడు. ఆ ఎండిన ఎముకల్ని చూచి ఏమంటాడు, ఎండిన ఎముకల్ని చూచి ప్రవచించమంటున్నట్టుగా చూస్తాము. ప్రొఫెస్ టు ద డ్రై బోన్స్. ఫాస్టింగ్ అలాంటి ప్రదేశంలో ఉండడమే ఇబ్బంది. మొదలు ప్రవచించడము ఇంకా కఠినము. ప్రవచించడానికి దైవజన్యం కావాల్సిందంటే ఎంత విశ్వాసం కావాలి. పిల్లలు అంటాడు ఎండిన ఎముకలకు ప్రవచించమంటున్నాడు. యు ప్రొఫెస్ టు ది డ్రై బోన్స్. ప్రవచిస్తున్నప్పుడు అంటాడు కదా వాటికంటే ఏమొస్తుందంట, మాంసం వస్తుందంట, నరాలు వస్తాయంట, ఆ తర్వాత స్కిన్ వస్తుందంట. ఎముకలన్నీ ఒక్క జాగలు అయిపోయి ఇవన్నీ వచ్చిన తర్వాత అంటాడు అందులో నేను ఊపిరి ప్రవేశింపజేసి వాడిని సజీవముగా చేస్తాను అంటాడు. దట్ వాస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్ అది ఉన్నది పిల్లలు చెప్తాను. అలాగనే ఆయన ప్రవశిస్తాడు, అలాగనే అవుతుంది. అలాగనైనాక చూసినప్పుడు మళ్ళా ప్రవచించమంటాడు. ఆ గాలి వస్తుంది పిల్లలు 4 దిక్కుల నుంచి. మరి దేవుని యొక్క వాయువు, జీవవాయువు వచ్చి అందులోకి వచ్చినట్టుగా చూస్తాము. ఆ జీవవాయువు వచ్చినప్పుడు వారందరూ కూడా సజీవులైనట్టుగా చూస్తాము. ఆ సజీవులైన వారిని కనుక చూస్తే అంటాడు ఇట్ బికేమ్ ఏమంటాడు పిల్ల, ఒక ఆర్మీ అంటాడు. ఏమంటాడు పిల్ల, ఆర్మీ అంటాడు. ఒక సైన్యము. ఎన్ని బొక్కలు ఉన్నాయంటమ్మా, ఒక సైన్యం అయ్యేటంతా పక్కలు అన్ని ఎమకలు ఉన్నాయి. ఆ సైన్యము అంటాడు. ఆ సైన్యం చూసి అంటాడు ఇది ఇజ్రాయిల్కు సాదృశ్యం. దే ఆర్ ది పీపుల్ ఆఫ్ ఇస్రాయిల్స్ అంటాడు. దేవుని జనము, దేవుని మరి యొక్క సొత్తై ఉన్నారు. ఇజ్రాయిలు, నిన్ను తల్లి గర్భములో రూపించిన వాడను నేను, నిన్ను నిర్మించిన వాడను నేను, నిన్ను విమోచించిన వాడను నేను, నీవు నా సొత్తై ఉన్నావన్న ఆ ఇజ్రాయిల్ యొక్క సైన్యము అక్కడ ఉన్నట్టుగా చూస్తాము. దేవుడు ఆ సైన్యముతో అంటున్న మాట అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్, యూ విల్ కమ్ అవుట్ అండ్ పొసెస్ దట్ ల్యాండ్. ఆ యొక్క మరి స్వాస్థ్యమును మీరు పొందుకుంటారని చెప్తుంది. అప్పుడు మీరు నన్ను తెలుసుకుంటారు, ఇదే నిజమైన యెహోవా యొక్క వాక్కు అని, దేవుడు దీన్ని చేశాడని మీరు అప్పుడు నమ్ముతారన్న విషయాన్ని అక్కడ తెలియజేసినాను. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నించాలి. లేటెస్ట్ పిల్లలు ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు, దేవుడు నీతో నాతో ఏం మాట్లాడినో కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం. మొట్టమొదటి చూసినప్పుడు పిల్లలు ఒక సత్యం చూద్దాం. లెటెస్ గో వర్స్ 5. మొదటి చూద్దాం పిల్లలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై యుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి దింపెను. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యెహెజ్కేలును దేవుని యొక్క ఆత్మ పిల్లరా తీసుకెళ్తుందంటే పిల్లరా ఎక్కడ తీసుకెళ్తుంది అని దేవుని వాక్యం ఆలోచించినప్పుడు చూస్తే కనుక ఒక లోయలోకి తీసుకెళ్తున్నది అంటాడు.
ఒక వ్యాలీలోకి తీసుకెళ్తున్నాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని వాక్కును పంపడానికి ఆయన ఏం చేస్తుంటే దైవజనులను తీసుకెళ్ళి ఒక లోయలోకి ఎత్తైన స్థలములో ఉండవలసిన దేవుని వాక్కును he is bringing down to the valley. మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై వర్డ్, యు కమ్ అప్ అన్నాడు కదా. ఏమన్నాడు? యు కమ్ అప్, నువ్వు కొండపైకి రా, అక్కడ నీకు వాక్యం ఇస్తా. కిందికి వచ్చి చెప్పాడు, అమ్మ దేవుడు కిందికి వచ్చి చెప్పలేదు, కొండపైకి రమ్మన్నాడు దేవుని వాక్కుదే. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కృప కలిగిన వాడు పిల్ల. ఈజ్ బ్రింగింగ్ ది వర్డ్ ఇన్ టు ది వ్యాలీ. ఎందుకంటే మానవుడు ఆ పడిపోయి పిల్లల ఎందుకు పనికి మాలి ఆ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అలాంటి భయంకర ఆ లోయలోకి గాడ్ ఈస్ టేకింగ్ హిస్ వర్డ్ డౌన్ టు ఎర్త్. ఆ లోయలోకి తీసుకెళ్తున్నాడుగా చూస్తాం. గాడ్ ఈస్ బ్రింగింగ్ హిస్ వర్డ్ డౌన్. దేవుని వాక్కును ఆయన తీసుకొస్తున్నాడు, లోయలోకి తీసుకెళ్తున్నాడు. కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు, 23వ కీర్తన మంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటాడు కదా. గాఢాంధకారపు లోయలో అంటాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం తచ్చుమాల. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఏమంటాడు? ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్ అంటాడు. ఏమంటాడు? అసలు తెలుగులో తర్జుమా చేస్తే అసలు మరాంధకారమైన లోయ అన్నారు కదా, గాఢాంధకారం అనొద్దు కదా. బైబిల్ సొసైటీకి రాద్దాం, నాకు అంత తెలుగు రాదు కానీ నేను ఇంగ్లీష్లో చూసినప్పుడు అందరికి వెళ్ళి అది గాఢాంధకారం కాదు, మరణాంధకారమైన లోయలో ఉన్నాడు. హి వాజ్ ఆల్మోస్ట్ డెడ్. ఇప్పుడు అక్కడ చూసినప్పుడు అక్కడికి జీవం లేదు, అక్కడ మరణం ఉంది. గాడ్ ఇస్ టేకింగ్ హిస్ వర్డ్ డౌన్ టు థాట్. ఇప్పుడు ఆ లోతులోకి ఆ లోయలోకి ఎక్కడ జీవం లేదో, ఎక్కడైతే చచ్చి ఉందో, ఎక్కడైతే మరణం ఉందో, ఎక్కడైతే ఓన్లీ డెత్ వాస్ దేర్, గాడ్ ఇస్ సెండింగ్ హిస్ వర్డ్ టు బ్రింగ్ బ్యాక్ లైఫ్. హల్లెలూయా. ఈరోజు ఎవరి జీవితాల్లోకి దేవుని వాక్కు తీసుకెళ్తున్నాడో, ఏ స్థితిలో మీరు ఉన్నారో, ఈ యొక్క ఎండిన ఎముకలు సంగములకు సాదృశ్యమైన మరణం స్థితిలో ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు, ఎందుకు పనికి మాలిన స్థితిలో సంగములకు గాడ్ ఈస్ సెండింగ్ హిస్ వర్డ్ టు మేక్ ఇట్ అలైవ్. ఈస్ సెండింగ్ హిస్ వర్డ్. డ్రై బోన్స్, చచ్చిన ఎముకలు, చలనము లేదు, చలనము లేని ఆ ఎముకల్లోకి దేవుడు తన జీవమును పంపాడు. ఈ సెండింగ్ హిస్ వర్డ్. మనందరూ తెలిసిన వాక్యం, చిలుక పలుకుల్లో మాట్లాడే వాక్యం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడయ్యుండును, ఆ వాక్యము నా లోయలోకి వచ్చాను, ఆయన నేను చచ్చే ఉన్నాను, ఇంకా లేవలేదు. అవునా కదా? స్థితిగతులు చెప్తున్నప్పుడు సంఘం యొక్క స్థితిని గురించి చెప్తున్నాను. దేవుని వాక్కు ఆ లోయలోకి వచ్చింది. దేవుని వాక్కు, ఎందుకంటే దేవుని వాక్కు మానవుని సజీవునిగా చేయాలి. ఇట్ వాంట్ టు మేక్ యూ అలైవ్, బట్ యు ఆర్ స్టిల్ డెడ్ ఇన్ ది సిచ్యువేషన్. దేవుని వాక్యం చెప్తుందా మాట, నా మాట కదా, ఎముకలు పెడదు. గాడ్ ఈజ్ సో కంపాషన్. దేవుడు ఎంత కనికరంగా ఉన్నాడు. ఈజ్ సెండింగ్ హిస్ వర్డ్ టు ది డ్రై బోన్స్. ఎందుకు పనికి మాలి అసలు జీవము లేని ఆ సంఘములకు. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట ఉన్నారు, ఏమా మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు తెలిసిన వచనమే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. కానీ సంఘము చాలామంది ఈరోజు రొట్టెల మీదనే జీవిస్తున్నారు, దేవుని మాట లేదు, దేవుని మాట లేకుండా జీవిస్తున్నామంటే జీవిస్తున్న స్థితిలో ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఆన్ ద బ్రెడ్, దే డోంట్ హ్యావ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు అంటుండే, యేసుప్రభువు అంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, యాస్ రొట్టెతో మనం బ్రతకొచ్చు, కానీ అంటుడు రొట్టెతో పాటు యూ నీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు నీకు అవసరం ఉంది. దేవుని వాక్కు లేకుండా నువ్వు సజీవుడిగా ఉన్నావనుకుంటే అనుకుంటున్నావు, కానీ నువ్వు సజీవుడు కాదు. దేవుడు అంటుండు, యు నీడ్ గాడ్స్ వర్డ్ టు బి అలైవ్. ఇఫ్ యు డోంట్ హ్యావ్ గాడ్స్ వర్డ్ అండ్ యు హ్యావ్ ఓన్లీ బ్రెడ్, గాడ్ సేస్, ఏమంటుండే చెప్పు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఈ మధ్యకాలంలో మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందాం. లెట్ us go into that word. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘానికి దూతకు రాస్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు. సార్దీసులో ఉన్న సంఘమా, దేవుని వాక్కు వస్తుంది చూడమ్మా, దేవుని వాక్యం అంటే చూడమ్మా. ఒకసారి చూద్దాం. 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలు
గలవాడు చెప్పు సంగతులు. ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాట కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, 7 ఆత్మలు 7 నక్షత్రాలు గలవాడి ఆ పరలోకం సింహాసనం మీద కూర్చుని ఆ దేవుని కర్రపిల్ల మాట్లాడుతున్న మాటలు ఎవరికంటే సార్దీసులో ఉన్న సంగమా ఏంటా మాట్లాడే చూద్దాం. ఏమంటున్నాడు? నీ క్రియలలో. చాలాసార్లు ఏమో గాడ్ డజంట్ నో మై డీడ్స్, దేవుడికి నా క్రియలు తెలియదు, నేను రహస్యంగా చేశాను, నా పాపం ఆయన చూడలేదు, నేను చేసేది ఎవరికి తెలీదు, ఇంకా రహస్యంలో ఉన్నాను. Nobody has seen my sins, but God knows every sin. God says, I know your deeds. నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. ఆ క్రియలు ఏమవుతున్నాయో చూద్దామమ్మా. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. ఏమంటుడు? యు హ్యావ్ ది రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. జీవించుచున్నావన్న మాట తప్ప నీవు మృతుడవే. సంఘముతో అంటుండో, సంఘమా నువ్వు జీవిస్తున్నావు అనుకున్నా కానీ నీవు మృతమైన స్థితిలో ఉన్నావు. యు ఆర్ జస్ట్ లైక్ ఎ డ్రై బోన్స్ ఇన్ ది వ్యాలీ వేర్ ఎజెకియల్ వాస్ ప్రొఫెసింగ్. యు హ్యావ్ ది రెప్యుటేషన్. చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, బతుకున్నామన్నా అనుకుంటున్నాము. ఎవరైతే ఈ లోకంలో దే ఆర్ లివింగ్ ఆన్ ది బ్రెడ్, గాడ్ సెడ్ యు మైట్ థింక్ యు ఆర్ అలైవ్, యువర్ రెప్యుటేషన్ మైట్ సే దట్ యు ఆర్ అలైవ్, బట్ యు ఆర్ జస్ట్ డెడ్ టు మీ. సంఘం ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతుండే సుప్రభు వారికి. బతుకున్నావు అనుకుంటున్నావు, జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ స్థితిని చూసినప్పుడు నువ్వు చచ్చిన వాడవే అంటున్నాడు. యు ఆర్ dead to me. Dead like a dry bone. అంటున్నాడు. అందుకే క్యాట్ అండ్ చూడు ఒక గిరికి వద్దాం. వాక్యం మన వాక్య భాగం వద్దాం. 37లో కొద్దాం. ఎముక ఒకసారి 4వ వచ్చింది చదువు, 3వ వచ్చింది చదమ్మా. 3వ వచ్చింది చదువుకుందాం. ఫాస్ట్ వెళ్ళిపోదాం. నరపుత్రుడా ఏమంటున్నామ్మా? నరపుత్రుడా. ఒక్కొక్క మాట అడుగుదాం. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటున్నా. తర్వాత అంటున్నాము నీకే తెలుసు అంట కదా. ఒకసారి 4వ వచ్చిన కొద్దాం. చూడు ఇక్కడ 2 పదాలు. ఒకటి నరపుత్రుడా అంటాడు, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో. దేవుడు అంటున్నాడు ఎండిపోయిన ఎముకలతో. ఏమంటుండు? ఇట్లా నువ్వు వాట్ ఆర్ యు డూయింగ్ గాడ్? నేను మాట్లాడినంటే ఒక అర్థం ఉంది, కొంచెం నా మైండ్ ఏదైనా. దేవుడు అంటున్నాడు టాక్ టు దీస్ డ్రై బోన్స్. దేవుడు చెప్తున్నాడు ఏమంటాడు? టాక్ టు దిస్ డ్రై బోన్స్ అంటున్నాడు. దేవుడు అంటాడు మాట్లాడు అంటాడు. ఏం మాట్లాడాలి నాయన? చచ్చిన దాంతో ఏం మాట్లాడాలి? ఎవరైనా చనిపోతే లాస్ట్లో ఏం మాట్లాడు? ఏమంటే ఏముంది? పోయినోడు పోయినట్టు. లాస్ట్లో ఉన్నవంటేది పోయినట్టు. చెప్పింది ఏదో అన్నాడు, పోయింది కదా. లాస్ట్లో ఏం మాట్లాడినమ్మా? అక్క ఏమన్నాడే పోయేటప్పుడు? అంటే ఏమన్నాడు? ఏమో దాచిపెట్టిన సంగతి చెప్పిపోతాడు. ఏంది పలానా జాగలో దాచిపెట్టిందని పోతే మనం చెప్పిపోతాడు, నిధులు ఇచ్చిపోతాడు. ఏంది ఏమంటాడు? చదమ్మా. ఎండిపోయిన ఎముకలారా. సంగతో మాట్లాడుతున్నాం ఏమాట. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. గాడ్ ఈజ్ స్పీకింగ్. కమ్ ఆన్ చర్చ్, వాట్ ట్రై అండ్ డెడ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లిసన్ టు ది గాడ్స్ వర్డ్. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో సంచరించును. 14వ వచనంకి వస్తలకే యోహాను సువార్త మొదటి నుంచి కిందికి వస్తాడు. ఆ వాక్యమే శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరించును. ఒక విషయం తెలుసా అమ్మా?
హెజ్కేల్ ప్రవచిస్తున్నాడు. హెజ్కేల్ నరపుత్రుడా అంటుండు, సన్ ఆఫ్ మ్యాన్ అంటాడు, నరపుత్రుడా అంటాడు, మనుని పుత్రుడా, మనుష్య కుమారుడా అంటాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి మా వాక్య భావనకు వద్దాం. యేసు ప్రభుని గురించి మాట్లాడుతుంటే లూకా సువార్త 19:10 చూద్దాం. నిజంగా చూడు, యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. లూకా 19:10 ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భావన చూద్దాం. ఏమంటాడు? నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని, ఆ వ్యాలీలో ఉన్న దాన్ని, జీవము లేని దాన్ని రక్షించడానికి మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదా భూమి మీదకి, ఆ వ్యాలీలోకి, ఆ యొక్క శిఖరం విడిచిపెట్టి, ఆ సింహాసనం విడిచిపెట్టి ఆయన భూమి మీదకి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. Says, Son of Man came to find which has been lost. హెజ్కేల్ చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఏం చేయడానికి వచ్చారో చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, చెప్తున్నాడు, సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను, ఆ ఎలోలోకి వచ్చాను. ఆ సంఘము ఎక్కడైతే మృతతుల్యమైన స్థితిలో ఉందో, ఆ సంఘము మృతతుల్యంగా ఉండడం ఇష్టం లేదు. యేసు రక్తముతో కొనబడ్డ సంఘము, శిల్వ రక్తం ద్వారా కొనబడ్డ సంఘము ఆ యొక్క చనిపోయిన స్థితిలో, ఆ మృతతుల్యమైన స్థితిలో ఉండడం దేవుడికి ఇస్తున్నారు. ఈ సెండింగ్ హిస్ వర్డ్ ఇంటూ దట్ వ్యాలీ టు మేక్ దట్ చర్చ్ అలైవ్. ఓకే, నేను రెండో దాంట్లోకి వెళ్ళిపోతాను. ఐ మీన్ ది ఫస్ట్, మొదటి దాంట్లోనే ఉన్నాను కాబట్టి రెండో దాంట్లోకి వస్తాను, రెండో అంశంలోకి వచ్చేస్తాను. నా టైం కట్ ఆఫ్ పెట్టారు కాబట్టి కట్ ఆఫ్లో ఉంటారు. రైట్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్. ఇంకా అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం. ఇక్కడ ప్రాఫెస్ అంటాడు. ప్రాఫెస్ అన్నప్పుడు పిల్లరా వెంటనే ఈ మాట చెప్పిన తర్వాత వినుడి అన్నాడు. ఆ తర్వాత ఆ ప్రకారమే హెజ్కేల్ ప్రవచించినట్టుగా చూస్తాం. ప్రవచించినప్పుడు ఒక జరుగుతుంది. ఏం జరుగుతుంది పిల్లరా? ప్రవచించినప్పుడు జరుగుతుంది. ప్రవచించినాక ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. చూచానమ్మా, అక్కడే ఉంటాను. మీరు బ్రతుకున్నట్లు లేదు, 7వ వచనంకు రామ్మ. అది తర్వాత తను చెప్తాడు, తర్వాత మళ్ళీ ప్రవచిస్తాడు. సో ఐ ప్రొఫెస్డ్ అంటాడు. 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం. చాలా ఇక్కడ ఒక్కొక్క 2 నిమిషాలు ఆగు, ఒక్క నిమిషం ఆగు. దైవజనుడు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇవి చచ్చినవే కానీ నేను ప్రవచించాలి కదా. వాట్ వండర్ఫుల్ కొడిసలేదు. వాట్ టైప్ ఆఫ్ ఒబీడియన్స్ ఇస్ దట్ గాడ్. పుసుకుని అన్నాక చెప్తామమ్మ పోయి పుసుకున్న ఆ ఎముకలు రాత్రి నల్లిబొక్క తిన్నాం, మళ్ళీ నల్లిబొక్కతో మాట్లాడాలి అంటవా లేదా రైట్. రాత్రి తిన్న ప్రభా నేను మళ్ళీ దాంతో ఏం మాట్లాడాలి అనాలి కదా. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన నాతో చెప్పిన ప్రకారము సో ఒబీడియంట్, సో గుడ్, సో వండర్ఫుల్, వండర్ఫుల్ వాచ్మెన్. నిజంగా ఆ ఎండిపోయిన ఎముకలు కూడా నశించొద్దని దేవుడు అనుకుంటున్నాడు, దైవజనుడు అనుకుంటున్నాడు అంటాడు. ఆయన నాతో చెప్పిన ప్రకారము, యాజ్ హి సెడ్ టు మీ, నాతో ఎలా చెప్పాడో అలా ఏం చేస్తున్నాడమ్మా. నేను నిజంగా ప్రతి మాటలో ఎక్కడున్నా బ్రేకులు పడతాం. నిజానికి ఎంతసేపు అయితే ఒక్కటి. నేను ప్రవచించిన తర్వాత కాదు, ప్రవచించుచుండగా. నిజంగా అసలు యాజ్ ఐ వాస్ ప్రొఫెసింగ్, ఇంకా నా వర్క్ అయిపోలేదు. ఏమవుతుంది అక్కడ? గడగడమని ధ్వని ఒకటి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. as he was professing the God's word, దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నాడు, ప్రకటించడము ప్రారంభించాడు. మధ్యలో ఉంది, ఆ చివరి దశలోకి వెళ్ళలేదు. దేవుడు తన పని ప్రారంభించేశాడు. he was started his work. ఆయన పని స్టార్ట్ అయిపోయింది. నువ్వేం ప్రవచిస్తుంది లేదు, నేను నువ్వు చెప్తున్నా తెలుసు. as you are doing the work, I am doing my work. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆరాధనంత కాదు, వాక్యమైనంత కాదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం జరుగుతున్నప్పుడే నీలో కార్యము ప్రారంభము కావాలి. దట్ షోస్ యు ఆర్ గెటింగ్ అలైవ్. వాక్యం అంతైనాక పర్లేదండి. చాలామంది ఏమంటారు, ఇయరంతా చూస్తాను బ్రదర్, ఇయరంతా బలపడి
క్రిస్మస్కు తీసేసుకుంటే బ్యాప్టిజం, లేకపోతే ఈస్టర్కు కన్ఫర్మ్. ఈ మాటలు నిజంగా పిల్లలు, ఇట్ మేక్స్ నో సెన్స్. వెన్ గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్, హిస్ వర్క్ ఈస్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఆయన మాట్లాడుతూ ప్రవచించుచుండగా, while I was speaking, God is working. Hallelujah. While I was speaking, God is working. It's a wonderful thing. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ప్రవచించుచుండగా అక్కడ పని ప్రారంభమైపోయింది. అక్కడ ఎముకల శబ్దం వినబడుతుంది, అక్కడ ఎముకలు కథలు మొదలు పెట్టాయి. ఆల్రెడీ అవి జీవంలోకి వచ్చాయో తెలియదు కానీ, ఇంకా రాలేదు కానీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది, కదలడం మొదలు పెట్టింది, దేవుని పని స్టార్ట్ అవుతుంది. ఇట్ షోస్ దట్ దర్ ఇస్ అ లైఫ్ ఈస్ కమింగ్ ఇన్ టు దెమ్. వారిలో ఒక జీవం వస్తున్నట్టుగా చూస్తాం పిల్లరా. ఎముకలు కథలు మొదలు పెట్టాయి. కథలు మొదలు పెట్టాయి. నేను ప్రవచించుచుండగా దేవుని వాక్యము. ఆ తర్వాత చూద్దాం, కిందికి ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆయన ప్రవచిస్తుండు, గొప్ప దేవుడు పని చేస్తున్నాడు, పని ప్రారంభమైంది. హెజ్కేలు ఏం చేస్తున్నాడమ్మా? హెజ్కేలు ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. దేవుడు పని స్టార్ట్ అయింది, కదలడం మొదలుపెట్టింది. హెజ్కేలు పోయి బోన్ సెట్టర్ పని చేయట్లేదు, అక్కడ చేస్తుందా? ఈ బోన్ సెట్టింగ్ ఎవరు చేస్తారమ్మా? బోన్ సెట్టింగ్ ఎవరు చేస్తున్నారు? ఎముకలు కదలి ఏమంటుండి ఒకదానికి ఒకటి కలుసుకున్నాను. ఎప్పుడు కలుసుకుంటున్నాయి? అది ఎప్పుడు కలుసుకుంటున్నాయి? ఏం ప్రవచిస్తుండు? జీవములో కాదు, దేవుని వాక్కు. As he was speaking God's word was reconstructing. ఆ యొక్క ఎముకలన్నింటినీ కూడా అది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ ఎముకలన్నింటినీ కూడా ఒక చోటుకు తీసుకొస్తుంది. God's word was building the structure of that church, structure of that man. అవునా కదా? దేవుని యొక్క వాక్కు కడుతుంది. ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది దేవుని వాక్కు కడుతుంది. God's word was building the structure. కదా? అవునా కదా? చాలా బాగుంటుంది ఇక్కడ. దేవుని యొక్క వాక్కు ఎలా ఉండాలి అన్న సంగతిని కడుతుంది. చాలాసార్లు ఈ రోజుల్లో ఈ ఎముకలు కట్టుకోవడంలో మన చేయి చాలా ఉంటుంది కదా. పక్కటెముక కోసం పోతాం, పెళ్ళిళ్ళకి పోతాం కదా, పక్కటెముకం కోసం. అరే చాలా స్మార్ట్గా ఉంది, దేవా ఇక్కడ ఫిక్స్ చేసేయి, చాలా డబ్బులు సంపాదిస్తుంది, ఇక్కడ ఫిక్స్ చేసేయి, చాలా అందంగా ఉంది, చాలా గొప్పలు ఫిక్స్ చేసేయి. God's word is not fixing, you are fixing your bone. నెల అయిన తర్వాత చెప్తా కాలిపీలు చేసుకున్నాం కదా, మనశ్శాంతి లేకుండా పాడైంది. ఎందుకు? దేవా ఫిక్స్ చేయించుకున్నప్పుడు ఏం బాధలేదు, కానీ ఫిక్స్ అయిన తర్వాత వచ్చే నొప్పులను బట్టి ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు మై బాడీ. దేవా ఏం పెట్టావంటే, అరే బాబు నువ్వే అడిగావు కదరా, నీ పక్కటేమో అదే అన్నావు కదా. కాదురా బాబు అంటే విన్నావా? కాదు ఇదేనా ఎన్నో ఒక ఎముకపోతే బాగుంది పోయి ఇదే నాదే తే ఈ పక్క నాదే తే నీది కాదు. అది మాట ఉన్నా, అది ఏది ఉన్నా నీ ముందు పాస్ అవుతుంటే వదిలేయి. అది దేవుని వాక్ అయితే, దేవుని చిత్తం అయితే ఆటోమేటిక్ వచ్చి అది నీ పక్కలో చేరిపోతుంది, కనుక సెట్ అయిపోతుంది, నీ పక్క టెముక అవుతుంది. కానీ నువ్వు అనుకున్నది కాదు. యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్ టు సెట్ ఇట్. అలా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్. ఎవరైనా పెళ్ళిళ్ళలో చెల్లున్న చెప్తుంటే బొక్కల ముందు పోతే బొక్కలు చూసి పరిచయం అవ్వకండి, అది మీదైతే మీ దగ్గరికి వస్తుంది, కాకపోతే పోతుంది. పోనీ
దేవుని స్తోత్రం. దాన్ని బట్టి దేవుడా ఇది నాది కాదు, దేవుడు ఉన్నది అక్కడెక్కడో ఉంది, వస్తుంది నా దగ్గరికి వస్తుంది. కమింగ్ టు మీ, ఈజ్ బిల్డింగ్ మీ, ఈజ్ బిల్డింగ్ బై ది వర్డ్. ఆయన వాక్యం మీద కట్టుకుంటున్నాను నా శరీరమును, నా కుటుంబాన్ని, నా యొక్క ఆత్మీయ జీవితం. ఐఎమ్ బిల్డింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. కాలు బొక్క తీసుకొచ్చి మెడకాయ పెట్టుకుంటే ఎట్లుంటుందమ్మా? షోల్డర్ రోజాలు తలకాయ రోజాలు ఉంటుంది. అందుకే దేవుడు పిల్లలు చూసినప్పుడు ఆదామును, నేను ఆదిశ టోళ్ళకి పోను, టైం అయిపోతుంది. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెంబకని తీసుకొచ్చి ఏమంటాడు, చాలా మంచిది. ఆదికాండం 2వ అధ్యాయం 10 అంటాడు, ఈ మేడ్ ఏ సూటబుల్ అంటాడు. వెన్ గాడ్ మేక్స్ ఇట్, హీ విల్ మేక్ ఏ సూటబుల్ వన్. నీకు సూట్గా ఉంది, కాలి బొక్క తీసుకొని చేతికి పెట్టి, చేతి బొక్క తీసుకొని మెడకు పెట్టి, ఈ ఏడు దేవుడు ఎక్కడ ఏది సెట్ అవుతుందో, ఏది ఎక్కడ ఫిట్ అవుతుందో, నువ్వు ఎక్కడ మనిషిలా కనబడతావు, ఎక్కడ పద్ధతిగా ఉంటావో అదే రకంగా దేవుడు కడతాడు. దేవుని వాక్యానికి నువ్వు అలౌ చేస్తే, దేవునికి అలౌ చేస్తే, గాడ్ విల్ బిల్డ్ యూ పర్ఫెక్ట్లీ. అందుకే ఇప్పుడు ఇక్కడ ఏజ్కేలు ప్రవచిస్తున్నాడు, దేవుని వాక్కు వెళ్తుంది, దేవుని వాక్కు అక్కడ ఒక స్ట్రక్చర్ను పిలిచేస్తుంది, కడుతున్నది. పిల్లరా ఈరోజు చాలాసార్లు ఆత్మీయ పెళ్ళి అంటే మీరు తమాషా, ఈరోజు కుటుంబాలు కూడా యు ఆర్ నాట్ బిల్డింగ్ ఆన్ ది గాడ్స్ వర్డ్. చాలాసార్లు ఏమనుకుంటే మన మీద వివాహం చేసి, నేను ఫన్గా చెప్పాను, ఫన్ కాదు, ఈవెన్ ఇఫ్ యు బిల్డ్ యువర్ హౌస్, నీ ఆత్మీయ కుటుంబము, నీ కుటుంబము దేవుని వాక్కు లేకుండా నువ్వు కట్టుకుంటే, ఒకసారి చూద్దాం, లూకాసు వార్తకి వెళ్దాం, ఏమవుతుంది ఒకసారి చూద్దాం. భయపడక, నా టైంలో క్లోజ్ చేసేస్తాను నేను, ఏం భయపడక. 6వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు ఆయనతో వినడానికి. ఇలాగ సంఘం వచ్చింది, ప్రభు మాటలు వింటున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య శిలువ కార్యం ముందు వారికి బోధిస్తున్నాడు. మీరు ప్రభువా ప్రభువా నన్ను పిలవడం ఉపయోగం లేదు, వెన్ యూ డోంట్ లిసన్ టు మై వర్డ్. నేను నా మాట వినకపోతే, ఒకసారి 46 వచ్చింది చూసుకొని కిందికి వెళ్దాం పిల్ల, చూద్దాం. నేను ఏమ్మా చదవమ్మా లతమ్మ, నీవు ఇంపార్టెంట్ చదువు, అది అండర్లైన్ కూడా చేసుకో. నేను చెప్పు అమ్మాను, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? God says, why do you call me Lord, Lord, Lord when you don't listen to me, when you don't have the value for the word? దేవుని వాక్యము నీకు విలువ లేనప్పుడు, దేవుని వాక్యము నీ జీవితంలో విలువ లేనప్పుడు, నీలో చలనం ఉండదు, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని ఏమన్నా, దేవుని వాక్యం ఏదన్నా కూడా నువ్వు ఎక్కడేసిన గొంగల్లా అక్కడే ఉంటావు. ఎందుకు కదలదు? ఎందుకంటే నీలో జీవం రాదు కాబట్టి. You will not listen to God's word, you will not react to his word. While Ezekiel was prophesying, the dry bones were moving, but you cannot move, you will be standing there. ఎక్కడున్నా అక్కడ, నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను, కాలంలో దేవుణ్ణి ఈ సైడ్ రమ్మను, నాకు ఈ సైడే కనబడుతుంది, ఈ సైడే రమ్మను. దేవుని వాక్కు మాట్లాడుతున్న పిల్లలు, నీకు నచ్చకపోతే దేవుడు అంటుండు, ప్రభువా ప్రభు అంటే ఉపయోగం ఏముందమ్మా? ప్రభువా ప్రభు అంటే ఉపయోగం ఏముంది? when you don't have value for my word, when you don't have any movement for my word, దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలో ఏ కదలిక లేనప్పుడు, నువ్వు ఫ్రేమింగ్లో దేవుడు ఆశించిన స్థితిలోకి ఆత్మీయంగా నువ్వు కుటుంబం కట్టగొడకలేకపోయినప్పుడు, దేవుడు ఆశించిన స్టైల్లో నువ్వు లేనప్పుడు, ఎంత వాక్యం వచ్చింది, ఏమొచ్చింది, ఏ చలనం లేకపోతే నువ్వు ప్రభువా ప్రభులో ఉపయోగం లేదు. 49 వచ్చిన ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నావు. ఒకసారి 40 చివరి బాగుందాం, చివరి ఆ వాక్యంలో చివరి బాగు. అయితే నా మాటలు వినియు, జాగ్రత్త మా సంగమా చెప్తుంది, నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకుంటున్నాడు, ప్రవాహము దాని మీద పడగా వడిగా కొట్టగానే అది కూలి పడేను. పిల్లలు ఈ ప్రభు మాట్లాడిన సందర్భంలో పిల్లలు బోత్ ఆర్ బిల్డింగ్ దే హోమ్స్. ఇద్దరు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, ఇద్దరు కూడా మంచి ఆలోచనే, ఇద్దరు కూడా ప్రభు అంటోలే, ఇద్దరు కాదు, ఇద్దరు కూడా ప్రభు అంటోలే. బండ మీద కట్టుకుంటాడు అది అంటాడు, నేల మీద కట్టుకుంటాడు కూడా ప్రభు అంటూనే ఉంటాడు.
ఆత్మీయంగా ఉన్నోడు కూడా ప్రభు అంటాడు, ఆత్మీయ నటన చేసినాడు కూడా ప్రభు అని అంటాడు. రెండు సేమే. ఇల్లు కట్టుకోవడం సేమే, అన్ని సేమే కాదు. నువ్వు కట్టుకునే విధానము దేవుని మాట మీద బేస్ చేయకపోతే కొంచెం పాటి వచ్చి రాగానే నువ్వు వలచడిపడి నీ కుటుంబం పడిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ షేప్డ్ ఇన్ టు గాడ్స్ వే, దేవుడు నువ్వు ఆశించిన ఆ స్థితిలో నువ్వు లేకపోతే you will be collapsed. God's word should construct you. నిన్ను కట్టవలసింది ఏదంటే, నా జీవితము, నా కుటుంబ జీవితము ఏది కట్టాలంటే దేవుని వాక్యం మీద కట్టబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యం మీద నా కుటుంబం కట్టబడాలి, ఆ వాక్యం మీద నా ఆత్మీయ జీవితం కట్టబడాలి, ఆ వాక్యం మీద నా గృహం కట్టబడాలి, ఆ వాక్యం మీద నా వివాహం కట్టబడాలి, ఆ వాక్యం మీద నా వ్యాపారం ఉండాలి, ఆ వాక్యం మీద నా ఉద్యోగం ఉండాలి, ఆ వాక్యం మీద నా సమస్తము ఉండాలి. సబ్మిటింగ్ టు ది లార్డ్. చేయలేకపోతున్నా. దేవుని వాక్కు వెలుబాడలేదు, కానీ మన వాక్కును వీసేద దేవా ఇదే వాక్కు, ఇదే డిసైడ్ అయ్యి ఇదే ఇలా చేయాలి. రీకన్స్ట్రక్షన్. చచ్చిన స్థితిలో ఉన్న వాడివి నువ్వు సజీవమైన స్థితిలోకి నువ్వు రావాలంటే యూ షుడ్ అలౌ గాడ్ టు బిల్డ్ యూ. నన్ను కట్టడానికి, మిమ్మల్ని కట్టడానికి, నా కుటుంబాన్ని కట్టడానికి, నా గృహమును కట్టడానికి let us allow God's word to build us. ఆ షేప్లోకి రావడానికి. ప్రవచిస్తుండగా నాకు ఒక మాట మంచిగా అనిపించింది. ప్రవచిస్తుండగా నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది. రైట్, ఐ హ్యావ్ 4 minutes. కెన్ ఐ టేక్ ఇంకొక 5 నిమిషాలు తీసుకో? 45 దాకా పోవచ్చా? కెన్ ఐ గో? రైట్, ఐ టేక్ 9 minutes. 9 minutesలో వస్తుంది. ప్రవచించుండగా చదమ్మా, కిందకి చదమ్మా. నేను చూచుచుండగా నరములను, బొక్కలు, ఇంతవరకు బొక్కలే ఉన్నాయి. బొక్కల పని అయిపోయింది, బొక్కలతో ఉంటే సరిపోదు. దేవుడు నేను చూచుచుండగా, ఎవరు చూస్తున్నారు? దేవుడు కాదు, ఏజ్కేల్ చూస్తున్నాడు, ప్రవచిస్తుడు చూస్తుడు. ఏదో మూమెంట్ స్టార్ట్ అయింది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఐఎమ్ గోయింగ్ టు సీ. ఏదో జరుగుతుంది ఇక్కడ. నేను ప్రవచిస్తున్నాడు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ నార్మల్ వర్డ్, ఐఎమ్ స్పీకింగ్ ది ఆల్ మైటీ అండ్ పవర్ఫుల్ గాడ్. దేవుని యొక్క శక్తివంతమైన మాట మాట్లాడుతున్నప్పుడు ఆ పని నేను చూస్తున్నాను. నేను చూచుండగా వాటి మీదికి నరములు, మాంసము, నరము, మాంసము, స్కిన్ కూడా రాలేదమ్మా. అది కూడా వచ్చింది వాటిపైన. అన్నీ చెప్పాలి మరి, మర్చిపోతే ఎట్లా? చర్మం లేకపోతే ఘోరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. నరములను, మాంసములను, వాటిపైకి చర్మమును. అప్పుడు కొంచెం అందంగా కనబడాలి. చర్మం లేకపోతే వికారంగా ఉంటుంది కాబట్టి చర్మము వాటిపైకి వచ్చెను. అయితే వాటిలో వాక్యం మీద కట్టుకున్న దేవుడు మంచి గట్టిండి. అయిపోలేదు, అక్కడ స్టార్ట్ అయింది. చాలాసార్లు ఏమనుకుంటే వాక్యం బాగుంటుంది, చర్చికి బాగా పోతున్నారు, బాప్టిజం కూడా తీసుకున్నా, అయిపోలేదు, స్టార్ట్ అయింది. చాలా మంది ఏమనుకుంటే దేవుని మాట వింటున్నాం, దేవుని మాట చెప్పాడు, నన్ను అంగీకరించాను, మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, అయిపోలేదు, స్టార్ట్ అయింది. ఇప్పుడు షేప్కి వచ్చావు, ఇప్పుడు జీవంలోకి రావాలి. హల్లెలూయా. అంటే ఎవరికి జీవనాన్ని ఇష్టం లేదు. హల్లెలూయా. నేను గట్టి చెప్తాను, నేను హల్లెలూయా మెల్ల చెప్తానండి. దేవునికి స్తోత్రంలా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నేను అనుకున్న స్థితిలోకి వచ్చేసావు. యూ జస్ట్ లుక్ లైక్ మీ. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? అంటున్నాడు, ఒకసారి నా మాట నీలోకి రాగానే, మాట ప్రకారం ఉండగానే, ఆ మాటలు వినగానే, ఆ మాటలు ఉండడానికి ఇప్పుడు ఎలా వచ్చావంటే, ఏదైనా వనములో నేను నిన్ను చేసినప్పుడు మన పోలిక చెప్పున ఆ పోలికలో ఇప్పుడు వచ్చావు. బట్ ఐ హ్యావ్ టు గివ్ యూ లైఫ్ నౌ. ఇప్పుడు వచ్చావురా బాబు, నా దారిలోకి వచ్చావు, నా లెగ్గన పడుతున్నావు. దేవుడు ఊరికినే వేయడమ్మా, జీవం ఊరికినే వచ్చేదు. ఎముక లెక్క దగ్గరకు వచ్చినా అయిపోలేదు, మాంసం వచ్చింది అయిపోలేదు, నరాలు వచ్చింది అయిపోలేదు, స్కిన్ వచ్చింది అయిపోలేదు. స్టిల్ యు ఆర్ డెడ్. ఏమంటాడు? అన్నీ వచ్చేసిన అయిపోలేదు, ఇంకోటి మిగిలి ఉన్నది. ది మెయిన్ థింగ్, the life. ఆత్మ రావాలి. అందుకని అంటాడు, అప్పుడు వేసుకెళ్తాడు అంటున్నాడు,
ఇప్పటిదాకా ఎముకలకు ప్రవచించినావు, ఇప్పుడు అది ప్రాణం ఇచ్చే వాయువుకు ప్రొఫెస్ ఏది ఏదంటమ్మా? నరపుత్రుడా ఏమంటుండు? జీవ ఆత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా నువ్వు ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ ఏమంటున్నామా? 4 దిక్కులకేని దేవుడు ఏది వెళ్తాడు? 4 దిక్కులకేని నీ జీవాత్మ 4 దిక్కులకేని వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని రూపంలోకి వస్తావో, దేవుని చే నిర్మించబడతావో, గాడ్ విల్ బ్రెత్ ఆన్ యూ. గాడ్స్ బ్రెత్. దేవుడు ఊదంట. ఆదామని చేసినప్పుడు ఏముండమ్మా? మొత్తం మట్టి బొమ్మనే ఉంటాయి, నథింగ్. ఏదో ఆదాము ఏం చేశాడు? దేవా నీ మ్యాజిన్ అయ్యా నీ రూపంలో ఏం చేశాడంటే బొమ్మనే చేశాడు. ఇప్పుడు బొమ్మే. ఎప్పటిదాకైతే అందులోకి ఆత్మ వెళ్ళదో, దేవుని ఆత్మ వెళ్ళదో, అప్పటిదాకా బొమ్మనే. సంగమా, ఎప్పటిదాకైతే నువ్వు యేసు యొక్క స్వరూపంలో కట్టబడ్డా కూడా నీలోకి పరిశుద్ధాత్మ రాదో, నీలోకి జీవాత్మ రాదో, యు ఆర్ స్టిల్ డెడ్. అందుకే గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు బ్రెత్ ఆన్ యువర్ ది స్పిరిట్. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 20:22 What a wonderful things. కొన్నిసార్లు అనిపిస్తుంది. 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడని వారి మీద ఆయన ఊది పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఒకసారి రోమపత్రిక వెళ్దాం. రోమపత్రిక 8:10-11 చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see. ఫాస్ట్ వెళ్ళిపోదాం. రోమపత్రిక పిల్లలు చూద్దాం. పిల్లలు, క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ ఏమంటున్నాడు? మీ ఆత్మ నీతి విషయములో, యేసు రక్తము ద్వారా వచ్చిన నీతి విషయములో జీవము కలిగి ఉన్నది అంటుండే. ఇప్పటిదాకా నీ శరీరము చనిపోయినా కానీ నీతి విషయములో, ఆ యేసు రక్త విషయములో, శిలువ విషయములో నువ్వు నీతిని పొందుకున్న నీతి విషయంలో నీ ఆత్మ జీవము కలిగి ఉంది. 11 చూద్దాం. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో, హల్లెలూయా, శరీరంలోకి వెళ్తుంది. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీ శరీరములో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు ఏమంటున్నమ్మా? చావునకు లోనై ఆ డ్రై బోన్స్ కొన్న మీ శరీరములో ఆయన మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా తిరిగి లేపును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ లేస్తారు, చెప్పిన వాళ్ళందరూ చచ్చిపోతారు. హల్లెలూయా. దేవుని సంఘం సజీవం ఉండాలి. మరణ సంఘం కాదు, చచ్చిన సంఘం కాదు, జీవం కలిగిన సంఘంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతి మూలంగా బాప్టిజం పొందే సరిపోదు, కానీ దేవుడు అంటే ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షింపబడితే తప్ప, జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యమును చూడడు, చేరడు అంటాడు యోహాను సువార్త 3 I don't have time to take the references. ఒక మాట చెప్పి ముగించేస్తాను నేను, నా సమయం అయిపోయింది. I mean to 43. పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు చివరి మాటలు అంటాడు. ఏమంటాడు పిల్లలు? మీ సమాధులు తెరిచి అంటాడు. అంటేనమ్మా, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్ అండ్ కాల్ యూ అవుట్. ఎందుకు పిలుస్తుండమ్మా? ఆ సమాధులు తెరిచి ఆయన బయటికి పిలిచి అంటాడు కదా. ఎక్కడంటాడు? స్వాస్యములో పెడతానంటాడు. అంతేనమ్మా? కింద 14 అంటాడు,
మీరు బ్రతుకున్నట్లు చచ్చి సమాధుల్లో ఉన్నవాడికి దేవుడు అంటుండు, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్ జస్ట్ లైక్ ది లాజర్. ఆ లాజర్ సమాధి ఎలా తీశానో అలాగనే మీ సమాధులు తీస్తాను. మీరు చచ్చినా కూడా, ఎముకల స్థితిలో ఉన్నా కూడా, God says I'm going to bring you back to life so that you can be my people and you can stay in that promised land. ఒకటే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఎవరి సమాధి తెరబడ్డాదో వాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. ఎవరి సమాధి తెరవబడలేదో వాడు అక్కడే ఉంటాడు. వార్నింగ్ అనుకోవచ్చు, కాషన్ అనుకోవచ్చు, నీ ఇష్టం. సమాధులు తెరపడ్డ వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. సంగమా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ హియర్ టు ఓపెన్ యువర్ గ్రేవ్స్ అండ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ సో దట్ యూ కెన్ బీ విత్ మీ. నాతో ఉండలాగా నా స్వాస్థ్యములో, ఎందుకంటే నువ్వు నేను ఏర్పరచుకున్నవాడవు కాబట్టి నువ్వు నాతో. నా తన్నింటి అనేక నివాసములు కలవు. లేనిచో నీకు చెప్పెదను, నేను మరలా వచ్చి నేనుండు చోటున మీరుండులాగన తీసుకెళ్తాను. నువ్వు సమాధిలో ఉన్నా కూడా దేవుడు సమాధి తెరిచి అందులో నుంచి నేను తీసుకెళ్తాడు. ఇట్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు సమాధిలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, నీకు నువ్వే నిర్ణయం చేసుకో. నువ్వు ఆయా చనిపోయిన ఎముకల్లా ఉంటావా, లేదా దేవుని ఆత్మ పొందుకొని జీవంలో ఉంటావా? మనకు మనమే నిర్ణయం తీసుకున్నాం. లెట్ us take that prophecy. దేవుడు పలుకుతున్న మాటలు తీసుకుందాం. మనలో కదలిక ఆటోమేటిక్ వస్తుంది. దేవుడు ఆశించిన ఆ సారూప్యంలోకి మనం వస్తాం. వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మను మన మీదకి ఊది జీవం ఇస్తాడు. అటు జీవనం పొందిన వారిగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయం దేవుడు. ఒక పాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు పనులు తండ్రి, చక్కటి మాటలు మాకు ఇచ్చావునైనా, మాటల ప్రకారం మేము జీవించటకు సహాయం. నీ మాటల ద్వారా చిల్లం కలిగినైనా జీవములో ఉండి నీతో సహా నిరంతరం జీవించే కృపా సహాయం దయచేయమనే సరే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.